పేరెంట్స్ వచ్చేసి మిర్చి అండ్ కాటన్ పండిస్తారు. సో డ్యూరింగ్ కరోనా డేస్ ట్రాన్స్పోర్టేషన్ కి చాలా ఇబ్బంది అయింది. లైక్ కోల్డ్ స్టోరేజెస్ లో స్టోర్ చేయాలన్నా అవి ఎంటీగా లేవు, అండ్ ఆల్సో ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కరోనా వల్ల ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా లేవు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద వర్స్ట్ సిచ్యువేషన్ ఇన్ మై లైఫ్. సో అలా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అండ్ కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీ ఏం లేక ఆ 2 years చాలా లాస్ వచ్చింది, అండ్ ఆల్సో చాలా ఫేస్ చేశారు లైక్ బ్యాడ్ సిచ్యువేషన్స్. వాళ్ళ సిచ్యువేషన్ ని చూసి నేను లైక్ యూట్యూబ్ లో లైక్ మనీ ఎర్నింగ్ యాప్స్ అని లైక్ చాలా సెర్చ్ చేశాను. మా ఫ్రెండ్స్ ని రిఫర్ చేశాను, అంటే వాళ్ళ ద్వారా కనుక్కున్నాను. లైక్ ఎవరు అడిగినా లైక్ అన్ని ట్రస్టెడ్ ప్లాట్ఫామ్స్ కాదు అనేసి చెప్పారు. సో నేను వాళ్ళని చూడగలిగాను, కానీ వాళ్ళకి హెల్ప్ చేయలేకపోయాను. సో మా పేరెంట్స్ స్ట్రగుల్ చూసి వీళ్ళకి ఎలా హెల్ప్ చేయాలి అని ఆలోచిస్తున్నప్పుడు మా ఫ్రెండ్ కూడా వాళ్ళ మదర్ వర్కింగ్ ఎంప్లాయీ, తనకి ఫాదర్ లేదు. సో తనేంటి వాళ్ళ మదర్ స్ట్రగుల్ చూడలేక తను ఇలా ట్రై చేస్తుంది లైక్ మనీ ఎర్నింగ్ యాప్స్ అనేసి ట్రై చేస్తే ప్రతి దాంట్లో బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అడిగేవి. సో అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వడానికి తనకి ఇబ్బంది అయ్యేది, కానీ ఇచ్చి ట్రై చేసేది, కానీ ఏమో వచ్చేవి కాదు. సో నాకు చెప్పినప్పుడు నేను ట్రై చేద్దామని చూసా, కానీ నాకు అప్పట్లో ఈ పేటిఎం ఇదేం లేదు. సో అలా ఆగిపోయేది, అండ్ వేరే యాప్స్ చూసేదాన్ని, క్యాప్చా అండ్ ఆల్సో కంటెంట్ రైటింగ్ ఇలా ఉండేవి. సో అవి ట్రై చేద్దామని చూస్తే అన్ని ఫేకే, రాసిన తర్వాత ఎవరు ఇవ్వరు. ఇంకా అలా నేను మా పేరెంట్స్ కి అసలు ఏ విధంగా హెల్ప్ చేయలేకపోయాను. సో కరోనా అయిపోయింది, అలా సిచ్యువేషన్ నార్మల్ కి వచ్చింది. సో ఎంత డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉన్నా మా పేరెంట్స్ మా స్టడీస్ ని ఇద్దరిని చదివించారు. ఎప్పుడు స్టడీస్ ఆపాలని ఆలోచించలేదు. నేను వచ్చేసి సిఎస్సి బ్యాక్గ్రౌండ్, బట్ కాలేజ్ లో వచ్చేసి ప్లేస్మెంట్స్ అయితే జరిగినాయి, కానీ ఏంటంటే నాకు ఒక సప్లీ పట్టడం వల్ల నేను కొంచెం బ్యాక్ అయ్యాను. 3-2 లో నాకు సప్లీ పడింది. సో 4-1 దగ్గర ప్లేస్మెంట్స్ దగ్గర ఆపడం వల్ల నేను కొంచెం వెనకబడ్డా. సో ఇంకా 4-2 లో వచ్చేసి ఫస్ట్ బీటెక్ అయిపోతే చాలు, తర్వాత ప్లేస్మెంట్స్ చూసుకుందాం అనేసి ప్లేస్మెంట్స్ గివ్ అప్ ఇచ్చేసాను. సో ఇన్స్టిట్యూట్ లో అంటే ఇంకా స్టడీస్ ఏమి ఉండదు, జస్ట్ జాబ్ మీదే ఫోకస్ ఉంటుంది కాబట్టి ఇంకా కంప్లీట్ గా జాబ్ మీదే ఫోకస్ చేశాను. Hi guys, my name is Saidika. I came from Guntur. I completed my BTech in the stream of Computer Science and Engineering in the year 2023. My father is a farmer and my mother is a homemaker. 10,000 కోడర్స్ వచ్చేసి ప్లేస్మెంట్ డ్రైవ్ అనే పేజ్ ఉంది. ఆ పేజ్ లో స్టూడెంట్ రివ్యూ చూసాను. సో దాని ద్వారా వాళ్ళని అప్రోచ్ అయ్యాను. లైక్ ప్లేస్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది చూసాను. సో అదర్ ఇన్స్టిట్యూట్ తో కంపేర్ చేసుకుంటే ఇంకా ప్లేస్మెంట్ గ్యారంటీ అన్నారనేసి జాయిన్ అయ్యాను. సో నేను అక్టోబర్ నుంచి ఇన్స్టిట్యూట్ గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. సో జేస్పైడర్స్, క్యూస్పైడర్స్ ఇవన్నీ చూసాను జాయిన్ అవుదాం అనేసి. బట్ వాళ్ళు ఏంటి అంటే ప్లేస్మెంట్స్ ఇవ్వకుండా జస్ట్ ట్రైనింగ్ ఇచ్చేసి వదిలేస్తున్నారు, అండ్ బ్యాచ్ కి వచ్చేసి చాలా మంది ఉంటున్నారు. సో ఈ 10,000 కోడర్స్ వీళ్ళని అప్రోచ్ అయిన తర్వాత తెలిసింది బ్యాచ్ కి ఓన్లీ 50 స్టూడెంట్స్, 25 స్టూడెంట్స్ అలాగే లిమిట్ లో ఉంటారు, అండ్ ఫోకస్ వచ్చేసి ప్రతి స్టూడెంట్ మీద ఉంటుంది అని. సో నేను వాళ్ళని అప్రోచ్ అయ్యి ఇంకా 10,000 కోడర్స్ లో జాయిన్ అయ్యాను. అదర్ ఇన్స్టిట్యూట్ లో వచ్చేసి లైక్ ఓన్లీ క్లాసెస్ చెప్పేసి ఇంకా మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి అని వదిలేస్తారు. లైక్ వాళ్ళు ఇంకా ప్రాక్టీస్ చేస్తారా లేదా అనేది మనకు తెలియదు. సో ఇక్కడ మెయిన్ గా 10,000 కోడర్స్ లో వచ్చేసి ప్రాక్టీస్ సెషన్ కి సర్టెన్ టైం అనేది ఇస్తారు. లైక్ మా ముందు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి, ఏమైనా డౌట్స్ ఉంటే చెప్తాం అనేసి సపోర్టర్స్ ని అరేంజ్ చేసి అలా చేస్తారు. వెబ్ డెవలప్మెంట్ మీద నాకు మెయిన్ గా ఎందుకు ఫోకస్ అయిందంటే మాకు 3-2 లో ఉన్నప్పుడు ఒక బూట్ క్యాంప్ జరిగింది లైక్ ఈ వెబ్ డెవలప్మెంట్ మీద. సో ఆ టైంలో నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఆ ఇంట్రెస్ట్ ని ఇంకొంచెం డీప్ గా నేర్చుకుందాం అనేసి నేను ఈ కోర్స్ నేర్చుకున్నాను. కోడింగ్ అంటే భయం ఏం లేదు, కానీ లైక్ కాలేజ్ లో ఉన్నప్పుడు నేను స్పెషల్ ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు. లైక్ ఎంతసేపు ఉన్న సబ్జెక్ట్స్ క్లియర్ అవ్వాలి వీటి మీద ఉండేది. కోడింగ్ కొంచెం ఐడియా ఉంది, కానీ దాని మీద కంప్లీట్ గా వెళ్ళేదాన్ని కాదు. సో నేను 10,000 కోడర్స్ వాళ్ళని అప్రోచ్ అయిన వెంటనే వాళ్ళు డెమో సెషన్స్ అయితే నాకు కండక్ట్ చేశారు. సో ఆ డెమో సెషన్స్ అటెండ్ అవ్వడం వల్ల నాకు వాళ్ళు నాలెడ్జ్ ఇవ్వగలరు, సో నేను కొంచెం నాలెడ్జబుల్ పర్సన్ అవ్వగలను అనే ఐడియా నాకు వచ్చింది. సో నేను ఇంకా 10,000 కోడర్స్ ని చూస్ చేసుకున్నా. ఇంటర్వ్యూస్ కి వెళ్ళినప్పుడు లైక్ ఏదో ఒక ఎంఎన్సీ కంపెనీస్ అయితే చూస్తా, లైక్ అమెజాన్ అండ్ ఆల్సో విప్రో అండ్ యాక్సెంచర్. యాక్సెంచర్ ఈజ్ మై డ్రీమ్ కంపెనీ. సో అక్కడికి వెళ్ళినప్పుడు ప్రతిసారి ఒక పిక్ తీసుకొని అయితే వస్తా, ఎప్పటికైనా అక్కడికి వెళ్ళాలి అనేసి. లైక్ ఎప్పుడు మనం బయట నుంచే చూస్తామా లేకపోతే లోపలికి వెళ్తామా లేదా అనే ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. లైక్ ఆ కంపెనీ ఎంఎన్సీ కంపెనీస్ అన్ని యాక్సెంచర్ వీటిని చూసినప్పుడల్లా
లైక్ మనం ఎప్పుడు వీటిని బయట నుంచే చూస్తామా లేకపోతే లోపలికి వెళ్ళే ఒక ఛాన్స్ అన్నా వస్తుందా అనే క్వశ్చన్ అయితే నాకు ఎరేజ్ అవుతుంది. అండ్ ఆల్సో లైక్ ఇంత పెద్ద కంపెనీలో మనకు ఒక్క పొజిషన్ రాకపోద్దా అనే చిన్న హోప్ అయితే ఉంది. సో నేను ఇప్పుడు క్రాక్ చేసిన కంపెనీ అయితే మరీ పెద్దది కాదు, అలా చిన్నది కాదు. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ఎంటర్ ఇన్ టు ద ఐటీ. సో వన్స్ ఐటీలోకి ఎంటర్ అయ్యామంటే మనం మన నాలెడ్జ్ ని పెంచుకోవచ్చు. సో దట్ మనం ఎంఎన్సీ లో క్రాక్ చేయడానికి బెస్ట్ స్టెప్ అవుతుంది. సో ఫస్ట్ ఈ జాబ్ లో అయితే ఎక్స్పీరియన్స్ వస్తే మనం ఈజీగా మన డ్రీమ్ ఎంఎన్సీ కంపెనీ ఏదైతే ఉందో దాంట్లో క్రాక్ చేయడానికి ఈజీగా యూజ్ అవుతుంది. సో నా అల్టిమేట్ గోల్ అయితే ఎంఎన్సీ లైక్ యాక్సెంచర్. బట్ ఫస్ట్ అయితే నేను ఐటీలోకి ఎంటర్ అవ్వాలి. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు ఎంటర్ ద ఐటీ. సో విత్ దిస్ ఐ కెన్ ఈజీలీ క్రాక్ ఎంఎన్సీస్. మార్క్స్ అనేవి మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎంతవరకు నేర్చుకున్నాం, ఏం నేర్చుకున్నాం అనేది సో వేరే వాళ్ళు క్వశ్చన్ చేస్తేనే కదా మనకు తెలిసేది. సో ఈ మార్క్స్ ద్వారా ఏంటి అంటే మనకు తెలియని క్వశ్చన్స్ అనేవి తెలుస్తాయి. అండ్ ఆల్సో బయట ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేవి కూడా తెలుస్తాయి. సో మనం ఈ 10th కూడా ఇన్స్టిట్యూట్లో ఈ మార్క్స్ కనుక క్లియర్ చేస్తే బయట ఇంటర్వ్యూస్ చాలా ఈజీగా అనిపిస్తాయి. ఎందుకంటే కంపేర్డ్ టు అవుట్ సైడ్ ఇక్కడ కొంచెం డిఫికల్ట్ గానే అడుగుతారు. సో ఇవే చెప్పగలంటే బయట కంపల్సరీ క్రాక్ చేయగలం. నేను చదివేటప్పుడు కొన్ని క్వశ్చన్స్ నాకు కనిపించుండకపోవచ్చు. సో ఆ మార్క్స్ ద్వారా నాకు తెలియని క్వశ్చన్స్ అన్ని ఐడియా వస్తాయి. సో ఆ క్వశ్చన్స్ నేను మళ్ళీ మాక్ అయిపోయిన తర్వాత రీసెర్చ్ చేసుకోవడం ద్వారా అవి నాకు ఎప్పుడన్నా ఇంటర్వ్యూలు అడిగితే ఈజీగా చెప్పగలను. 10,000 కోర్స్ లో డిఫరెంట్ స్టాఫ్స్ ఉంటారు. లైక్ మా ట్రైనర్ వచ్చేసి చైతన్య సార్ ఏంటంటే ఓన్లీ ఐటీ వాళ్ళని బేస్ చేసుకోకుండా నాన్ ఐటీ వాళ్ళని కూడా బేస్ చేసుకొని లైక్ వాళ్ళకి కంప్లీట్ గా అర్థమయ్యేలాగా స్క్రాచ్ నుంచి చెప్తారు. అండ్ ఆల్సో ఎవరైతే ఐటీ సైడ్ నుంచి వచ్చారో వాళ్ళకి కొంచెం గ్రిప్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. అండ్ ప్రోగ్రామ్ మేనేజ్ వచ్చేసి సో మనం డైలీ ఏం చేస్తున్నాం అనేది అండ్ మనం ఎక్కడ ల్యాగ్ ఉన్నాం అనేది అండ్ ఆల్సో మనకి ఏమైనా సపోర్ట్ కావాలా అని అంతా చెక్ చేస్తూ మనకి మంచి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఇన్ 10,000 కూడా ప్లేస్మెంట్ టీమ్ ఒకటి ఉంటది. లైక్ ప్లేస్మెంట్ టీమ్ లో ఏంటి అంటే లైక్ మీరు అక్కడ దాకా నేర్చుకునేది ఒకటి అండ్ ప్లేస్మెంట్ టీమ్ లోకి వచ్చిన తర్వాత నేర్చుకునేది ఒకటి. లైక్ మీరు ఎక్కడైతే లాగున్నారో అది కవర్ చేసుకొని అండ్ ఇంకా బియాండ్ ఏమైనా నేర్చుకోవాలనుకుంటే ప్లేస్మెంట్ టీమ్ లో నేర్చుకోవచ్చు. అండ్ ఆల్సో వాళ్ళు ప్లేస్మెంట్ కి మంచి సపోర్ట్ ఇస్తారు. సో ఒక ట్రైనింగ్ తీసుకున్నామంటే ఆ బ్యాచ్ లో కంపల్సరీ ఐటీ నాన్ ఐటీ ఇద్దరు ఉంటారు. ఐటీ వాళ్ళని ఫోకస్ చేసుకుంటే వాళ్ళకి అంతా వచ్చు ఓకే, బట్ నాన్ ఐటీ వాళ్ళకి ఏమి రాకుండానే జాయిన్ అవుతారు ఏంటి ట్రైనర్స్ మీద నమ్మకంతో అలా. సో వాళ్ళ మీద స్పెషల్ ఫోకస్ అనేది ఉంచాలి. సో ఈ 10,000 కోర్స్ లో చేసేది మెయిన్ అదే. లైక్ నాన్ ఐటీ వాళ్ళ మీద మెయిన్ ఫోకస్ ఉంచేసి అండ్ ఐటీ వాళ్ళ మీద కూడా ఉంచుతారు. బట్ నాన్ ఐటీ వాళ్ళ మీద ఇంకొంచెం స్పెషల్ ఫోకస్ లైక్ స్పెషల్ గా ఎవరినైనా మెంటర్స్ అసైన్ చేసేసి లైక్ వాళ్ళకి స్క్రాచ్ నుంచి అంతా అర్థమయ్యేలా చెప్తారు. సో ఇన్ కేస్ నేను కనుక నాన్ ఐటీ అయి ఉంటే మేబీ నేను త్వరగా ప్లేస్ అవ్వలేకపోవచ్చు, బట్ కంపల్సరీ ప్లేస్ అవుతా. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే గైడెన్స్ అండ్ స్టఫ్ అలా ఉంటది. అండ్ ఆల్సో నాతో పాటు బ్యాచ్ లో ఉన్న నాన్ ఐటీ వాళ్ళు కూడా ఆల్రెడీ ప్లేస్ అయ్యారు. అండ్ ఆల్సో కొంతమంది వచ్చేసి ప్లేస్మెంట్ టీమ్ లో ఉన్నారు లైక్ ఇంకా గైడెన్స్ తీసుకుంటూ. నేనైతే 10,000 కూడా ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే లైక్ ఎవరు వాళ్ళ టైం ని వేస్ట్ చేసుకోగలుగుతారు. లైక్ వేరే బ్యాచెస్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా, కానీ వాళ్ళు అలా కాకుండా లైక్ ప్రీవియస్ బ్యాచెస్ అయినా కానీ అంతే వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ వాళ్ళు ప్లేస్ అయ్యేదాకా ఇవ్వడం నేను వేరే ఇన్స్టిట్యూట్ లో ఎక్కడ చూడలే. లైక్ మా ఫ్రెండ్స్ ఏ ఉన్నారు వేరే ఇన్స్టిట్యూట్ లో, వాళ్ళు ట్రైనింగ్ అయిపోతుంది ఇంకా హాస్టల్లో ఉంటున్నారు లేదా వాళ్ళకి వాళ్ళు ట్రై చేసుకుంటున్నారు. బట్ 10,000 కోర్స్ వాళ్ళు వచ్చేసి ఫుల్ సపోర్ట్ ఇస్తూ ప్లేస్ అయ్యేదాకా సపోర్ట్ ఇస్తున్నారు. 10,000 కోర్స్ వాళ్ళు వచ్చేసి లైక్ జాబ్ వచ్చేదాకా ఇన్స్టిట్యూట్ వచ్చి వాళ్ళ ముందు ప్రాక్టీస్ చేస్తూ వాళ్ళు ఫుల్ టైం సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. నేను బేసికల్లీ 6 ఇంటర్వ్యూస్ దాకా అటెండ్ అయ్యాను అండ్ ప్రతి ఒక్కటి మేబీ లాస్ట్ రౌండ్ అలా పోతుంది. నేను ఇంకా గివ్ అప్ ఇద్దాము అనే థాట్ నాకు వస్తుంది. కానీ ఏంటి అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అవుదాం ఎలా అయినా వస్తుంది అనేసి నేను గివ్ అప్ ఇవ్వకుండా అటెండ్ అయ్యాను. నేను అటెండ్ అవ్వడం ఓకే, బట్ వీళ్ళు నన్ను పుష్ చేయడం వల్లనే నేను ఈజీగా క్రాక్ చేయగలిగాను. అవుట్ ఆఫ్ దీస్ 6 to 7 ఇంటర్వ్యూస్ దేర్ ఆర్ సమ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ ఆల్సో. సో ఈ వాకిన్స్ లో వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే 10,000 కూడా ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటి అంటే అట్లీస్ట్ లాస్ట్ రౌండ్ దాకా వెళ్ళగలుగుతున్నారు. సో పక్క ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటి అంటే సో ల్యాక్ ఆఫ్ గైడెన్స్ వల్ల కానీ ఆప్టిట్యూడ్ పీటీ వల్ల కానీ ఫస్ట్ రౌండ్ లోనే పోతున్నారు. కాలేజ్ డేస్ లో నాకు కరెక్ట్ గా 2 ఇంటర్వ్యూస్ నేను టెక్నికల్ అటెండ్ అయ్యాను అండ్ మిగతా ప్రతి ఒక్కటి ఫస్ట్ రౌండ్ లోనే పోయేది. 10,000 కోర్స్ వచ్చిన తర్వాతనే లాస్ట్ రౌండ్ దాకా వెళ్ళగలుగుతున్నాను అంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ. మై నేమ్ is Saidipka. I am from CSC background. Now I am working as a junior software engineer in Tesseract company with a package of 3.5 LPA. Thank you to 10,000 Codas team.